మిరిదెడ్డి పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు దాడులను చేపట్టారు. పోలీసులకు బాధితుడికి మధ్యవర్తిత్వం వహించిన ముగ్గురిని విచారిస్తున్నారు ఏసీపీ అధికారులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరిదొడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి సంగారెడ్డి ఏసీపీ డిపార్ట్మెంట్ వారు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల 2 బైకులు ఢీకొట్టిన సంఘటనలో మిరిదొడ్డి మీదుగా కెనెటిక్ హోండా మీద హైదరాబాద్ వెళ్తున్న వ్యక్తి ఆపి ఉన్న బైక్ను ఢీకొట్టగా తన బైక్ను ఢీకొట్టడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెప్పడంతో వద్దు అని సదరు వ్యక్తి హైదరాబాద్ వెళ్తున్న వ్యక్తి అనడంతో మిరిదొడ్డి పోలీస్ స్టేషన్లోని హోంగార్డ్ సంతోష్ కుమార్ పై కేసు పెట్టకుండా ఉండాలంటే పలానా చోట్ల డబ్బు ఇవ్వాలని చెప్పారు. ఆ వ్యక్తి వెంటనే ఒప్పుకొని మిరిదొడ్డి గ్రామంలోని ఒక వైన్స్లో అలాగే మిరిదొడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ఒక హోటల్ యాజమానికి హోంగార్డు చెప్పినంత డబ్బులు ముట్ట చెప్పాడని, దీనిపై అకారణంగా తనను ఇరికించి డబ్బులు కట్టించారని బాధితులు కలవక మధ్యాహ్న ప్రాంతంలో మిరిదొడ్డి పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించారు. 3 మధ్యవర్తులు ఉన్నట్లుగా తేలింది అని సంగారెడ్డి ఏసీపీ డిపార్ట్మెంట్ డీఎస్పీ తెలిపారు. దీనిలో ఇతర పోలీసుల ప్రమేయం ఏమీ లేదని, హోంగార్డు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని సదర్ డీఎస్పీ తెలియజేశారు. అనుమానిత మధ్యవర్తులు 3ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎన్ని రోజుల కింద? 1 వీక్ కింద అయింది. లోపల వేస్తా నేను బుకింగ్ చేసేస్తాం. నేను నాన్ బెయిల్ వారెంట్ చూపిస్తామని భయపెట్టించున్నాను. అందుకే ఏసీపీ వాళ్ళని ఆశ్రయించారు. అందుకే ఏసీపీ సార్ని ఫోన్ చేసి ఏసీపీ సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఏం పేరు నీ పేరు? ఆమీర్, మొహమ్మద్ ఆమీర్. కాంప్లైనెంట్ ఒక అతను మన లక్షరీపేట నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతుంటాడు. 3:30 ఆ ప్రాంతంలో మన మిరిదొడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కెనెటిక్ హోండా మీద పోతుంటే అక్కడ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తారు అన్నమాట. ఆ రోజు వర్షం పడుతున్నది, బ్రేక్ కొడితే స్కిడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తగ్గుతుంది. పోతుంటే వాళ్ళు అన్నారు, ఈ కంప్లైంట్ ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడ్ వస్తాడనమాట. తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 2 వెహికల్స్ ఇక్కడ పెట్టించేసి నువ్వు 15,000 ఇస్తే నేను కాంప్రమైజ్ చేపిస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. అన్న ఇప్పుడు నా దగ్గర లేవు, నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. అతను మాకు అప్రోచ్ అవుతాడు 23rd రోజు, 23 ఏప్రిల్ రోజు. మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాం. చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మిరిదొడ్డి పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఏమైనా పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే, నేను గరీబోని, నా దగ్గర పైసలు లేవు అని అంటే 10,000కు ఆయన రెడ్యూస్ చేస్తాం. అగైన్ 23rd మేము వెరిఫై చేస్తే కరెక్టే అని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు 10,000 ఇస్తుంటే మేము పట్టుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమానో వర్కరో తెలియదు, అతనికి 2,000, ఎవరైతే మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు 3,000. తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా, దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు 3,000 అని చెప్పి చెప్తాడు అన్నమాట. అలా ఇస్తే వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885555. నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ
VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.